ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనాన్ని మనం వాక్యపట్నంగా చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండు. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఈ సమయంలో మనం వినబోయేటువంటి అంశము క్రైస్తవ పోరాటం అనేటువంటి పాఠాన్ని సమయంలో మనం నేర్చుకుంటూ ఉన్నాం. క్రైస్తవ పోరాటం. ఈ పాఠం పేరు మనం విన్నప్పుడు క్రైస్తవులకు కూడా పోరాటం ఉంటుందా అని చెప్పేసి మనం భావించవచ్చు. క్రైస్తవులకు కూడా పోరాటం ఉంటుందని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. లోకంలో ఎన్నో పోరాటాలు ఉన్నాయి. క్రైస్తవులకు కూడా పోరాటం ఉంది. లోకంలో మనం చూస్తూ ఉంటాం, వాళ్ళ హక్కుల కోసమని, జీతాల పెంపు కోసమని, ఇంకా ఏవో సంక్షేమ పథకాల కోసమని చెప్పేసి పోరాటాలు చేసే వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. అలాగే ప్రతి క్రైస్తవునికి కూడా ఒక పోరాటం అనేది ఉంది. ఆ పోరాటాన్ని గురించి బైబిల్ గ్రంథం మనకేమని తెలియజేస్తుందో ఈ పాఠంలో మనం నేర్చుకుంటాం. కనుక ఎప్పటి నుండి ఈ పోరాటము ప్రారంభమవుతుంది అని అంటే, క్రొత్తగా జన్మించిన నాటి నుండి క్రైస్తవ పోరాటం అనేది ప్రారంభమవుతుంది. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ అధ్యాయము 3వ వచనం నుంచి 5వ వచనం వరకు మనం చదువుకున్నాం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యము చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారి తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగుగా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపుడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటాడు. ఎప్పటి నుంచి ఈ పోరాటము ప్రారంభమవుతుంది అని అంటే, క్రొత్తగా జన్మించిన నాటి నుండి ఒక క్రైస్తవునికి ఈ పోరాటం అనేది ప్రారంభమవుతుంది. కనుక ఏంటి ఈ పోరాటము అని అంటే, లోకంలో మనం చూసినట్టుగా లోకంలో భౌతికమైనటువంటి పోరాటాలు మనుషులు చేస్తూ ఉంటారు. కానీ క్రైస్తవుడు చేసేది, క్రైస్తవుడికి ఇవ్వబడినటువంటి పోరాటము అది ఏమిటి అని అంటే ఆత్మ సంబంధమైన పోరాటం. క్రైస్తవులు ఈ లోకంలో చేసేది భౌతికమైన పోరాటం కాదు, ఆత్మ సంబంధమైన పోరాటం. ఈ పోరాటము ఎవరితో మనము కొనసాగిస్తాము అనేటువంటిది పాఠములో మనం ముందుకి వెళ్ళే కొద్ది తెలుసుకుంటాం. కనుక క్రైస్తవ పోరాటం అనేది భౌతిక సంబంధమైనది కాదు. అలాగే ఎప్పటి నుంచి ఇది ప్రారంభమవుతుంది అని అంటే, ఆత్మీయంగా జన్మించిన నాటి నుండి ఈ పోరాటం అనేది ప్రారంభమవుతుంది. ఎప్పటి వరకు అని అంటే, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం నుంచి 7వ వచనం వరకు. నేనిప్పుడు పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసము కాపాడుకుంటుని. చూడండి, ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు ఏమంటాడని అంటే,
ఎప్పటి వరకు ఈ పోరాటం ఉంటుంది అని అంటే వెడలిపోవు కాలము వరకు. వెడలిపోవు కాలం వరకు అంటే చనిపోయేంత వరకు. కనుక ఎటువంటి పోరాటము పోరాడాడు అని అంటే పౌలు ఏమంటున్నాడంటే 7వ వచనంలో, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుంది. ఎటువంటి పోరాటం అని అంటే ఇది మంచి పోరాటము. కనుక లోకంలో జరిగే పోరాటాలన్నీ అవి కొంత మంచి ఉన్నా కొంత స్వార్థం అనేది ఉంటుంది. కనుక లోక సంబంధమైన పోరాటాల గురించి ఇక్కడ మనం మాట్లాడుకోవడం లేదు, కానీ మనం మాట్లాడుకునే పోరాటం ఏమిటంటే ఆత్మ సంబంధమైన పోరాటము. ఈ పోరాటము ఎటువంటిది అయి ఉండాలనంటే మంచి పోరాటము. పౌలు అంటున్నాడు, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటాడు. కనుక ఈ పోరాటంలో విశ్వాసము మనం కాపాడుకోవాలి. కనుక పోరాటంలో విశ్వాసాన్ని కాపాడుకోకపోతే మనం జీవ కిరీటాన్ని పొందలేము. కనుక జీవ కిరీటాన్ని పొందాలి అని అంటే విశ్వాసాన్ని కాపాడుకోవాలి, మంచి పోరాటము పోరాడాలి. ఎప్పటి వరకు ఈ పోరాటం అని అంటే వెడలిపోవు కాలము వరకు, అంటే చనిపోయేంత వరకు కూడా. ఆత్మ సంబంధంగా జన్మించిన నాట నుండి ఈ లోకము నుండి ఒక క్రైస్తవుడు వెళ్ళేంత వరకు, చనిపోయేంత వరకు కూడా ఈ పోరాటం అనేది అనునిత్యము జరిగే పోరాటము. కనుక ఈ పోరాటానికి రెస్ట్ అనేది ఉండదు. మెలకు కలిగినటువంటి పోరాటం. కనుక యేసు ప్రభు ఏం చెప్తాడంటే, మీరు శోధనలో ప్రవేశింపడినట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. కనుక ఇది మెలకు కలిగిన పోరాటము. ఈ పోరాటానికి విశ్రాంతి అనేది లేదు. విశ్రాంతి లేని పోరాటము క్రైస్తవులకి ఈ లోకంలో ఇవ్వబడింది. అలాగే మన పోరాటం ఎవరితో అని అంటే, చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుంచి 11వ వచనం వరకు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుంచి 11వ వచనం వరకు. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోక నాదులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము అంటాడు. కనుక ఎవరితో మనం పోరాడుతున్నది అని అంటే, కనుక ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధమగు లోక నాదులతో, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో మనం పోరాడుతున్నాము. కనుక ఎంతమంది ఉన్నారు అని అంటే ఈ పోరాటంలో ఎంతమందితో మనం పోరాడుతున్నామంటే, ప్రధానులు, అధికారులు, ప్రస్తుత అంధకార సంబంధమగు లోక నాదులు, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహం, ఇంతమందితో మనం పోరాడుతూ ఉన్నాం. కనుక ఇంతమందితో మనం పోరాడుతూ ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి అని అంటే, ఈ పోరాటంలో నిలబడటానికి 10వ వచనం చెప్పిన విధంగా తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. కనుక ఈ పోరాటంలో మనం పోరాటానికి ఎలా ఉండాలని అంటే బలవంతులై ఉండాలి. బలవంతులుగా లేకపోతే పోరాడలేము. పోరాటంలో పడిపోయే ప్రమాదం ఉంది. కనుక ఈ పోరాటంలో నిలబడటానికి మనం బలం తెచ్చుకోవాలి, బలవంతులుగా ఉండాలి. అలాగే ఇంకా ఎవరితో మనం పోరాడుతున్నామంటే పాపముతో మనం పోరాడుతూ ఉన్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం నుంచి
4వ వచనం వరకు, 1 నుంచి 4 వరకు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికగా పరిగెత్తుదుము అంటాడు. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై మనం ఆయన నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగకయు ఉండునట్లు పాపాత్ముల తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకునిన ఆయనను తలంచుకున్నది. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. కనుక 4వ వచనం చెప్పిన విధంగా మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా మనం దానిని ఎదిరింపలేదని. కనుక ఎవరితో మనం పోరాడుతున్నాం అంటే పాపముతో మనం పోరాడుతున్నాం. పాపం చేయకుండా ఉండడానికి మనం పోరాడుతున్నాం. కనుక అపవాది పాపము చేయటానికి ప్రేరేపిస్తాడు. కనుక వాడు దృశ్యమైన వాడు కాదు, వాడు అదృశ్యమైన వాడు. వానికి ఒక పెద్ద సమూహము సైన్యమే ఉంది. కనుక లోకంలో ఉన్న వారందరూ వాని సేవకులే. అలాగే దురాత్మల సమూహం అన్నాడు, లోకనాథులు అన్నాడు. వీరందరూ కూడా అపవాది యొక్క సమూహము. కనుక వాడు పాపం చేయించడానికి దేవుని బిడ్డలతో పోరాడతాడు. కనుక పాపం చేయకుండా ఉండటానికి మనము బలవంతులుగా ఉండాలి. కనుక ఈ విధమైనటువంటి పోరాటంలో మనం పడిపోకుండా ఉండాలంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం అనుదినము కూడా ధ్యానించవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుని చిత్తమైతే కొంత భాగము ఇంకొక రోజు మనం వింటాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడై ఉండను గాక. విన్న మీ అందరికీ వందనాలు.